అలానే మిసేసరావు మళ్ళీ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దాదాపు 10 గ్రాములకి 1100 నుంచి 1200 వరకు పెరిగింది. మరి ఈ పెరుగుదల రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందా, లేదా తగ్గే అవకాశం ఉందా, ఏం కాబోతుంది బంగారం మార్కెట్ అనే దాని మీద నేను రకరకాల ప్లాట్ఫామ్స్లో సెట్ చేశాను. దాంట్లో ప్రధానంగా జేపీ మోర్గాన్, గోల్డ్మెన్ స్కాచ్, యూబిఎస్ ఇలాంటి సంస్థలు ఏం చెప్తున్నాయి అనేది నేను స్టడీ చేశాను. అలాగే కొన్ని ఏఐ మాడ్యూల్స్కి వెళ్ళి రాబోయేటువంటి రోజుల్లో బంగారం ధర ఎలా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తే కొన్ని సమాధానం చెప్పాయి. అయితే ఈ అనిశ్చితికి కారణం ఏంటి అని అంటే, ప్రస్తుతం అమెరికాలో ఏం జరుగుతుంది, అమెరికాలో ద్రవ్యోల్బణం ఎలా ఉంది, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లని పెంచుతుందా తగ్గిస్తుందా అనే దాని మీద ఒక సందిగ్ధత ఉంది. ఆ కారణం చేతనే గత వారం రోజుల నుంచి బంగారం రేటు తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే 25% బంగారం రేటు తగ్గింది నిన్న మార్కెట్లో. ఇవాళ కొంచెం స్వల్పంగా పెరిగింది. మరి ఎందుకు తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెరిగింది ఇవాళ అనే దాని మీద మనం ఒకసారి కనుక విశ్లేషణ చేసుకుంటే, అమెరికా ఫెడ్ కొత్త చైర్మన్ వచ్చారు, వార్ష్ అనే అతను కొత్త చైర్మన్ అమెరికా ఫెడ్కి. అతను వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది అనేటువంటిది ఒక నోషన్ వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా. అలాంటి అభిప్రాయం వచ్చింది. ఎందుకు పెంచుతారు అని అంటే, అక్కడ ద్రవ్యోల్బణం కంట్రోల్లో లేదు. ఈ ద్రవ్యోల్బణం 4.2 కంటే ఎక్కువ కనుక పెరిగితే అప్పుడు ఖచ్చితంగా వడ్డీ రేట్లు పెంచేటువంటి అవకాశం ఉంది. అందుకే ఆ ద్రవ్యోల్బణాన్ని క్యాల్కులేట్ చేస్తున్నారు అని చెప్పి గత వారం రోజుల నుంచి వెయిట్ చేశారు. ద్రవ్యోల్బణాన్ని లెక్కించారు అమెరికాలో. సో 4.2 కంటే తక్కువగా ఉంది, అంటే ఉండాలి, అంతకంటే తక్కువ ఉంది, 4.2 కంటే తక్కువే ఉంది. అందుకే వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి అని చెప్పి అమెరికా ఫెడ్ ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో బంగారం రేటు మళ్ళీ పెరిగింది. ఎందుకంటే ద్రవ్యోల్బణం కనుక ఎక్కువ అయినట్టయితే కనుక వడ్డీ రేట్లను పెంచిండే వాళ్ళు, వడ్డీ రేట్లను పెంచితే కనుక బంగారం రేటు తగ్గి ఉండేది. కారణం ఏంటంటే, అమెరికా ఒకవేళ ఫెడ్ కనుక వడ్డీ రేట్లు పెంచితే డాలర్స్ అన్నీ కూడా డిపాజిట్ చేస్తారు, తీసుకెళ్ళి డాలర్స్ రూపంలో మార్చుకొని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటారు. ఇప్పుడు వడ్డీ రేట్లని పెంచట్లేదని చెప్పేటప్పటికి ఆ డాలర్స్ని బంగారం మీద పెట్టారు. దీంతో బంగారానికి డిమాండ్ ఎక్కువైంది. డిమాండ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేటు పెరుగుతుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం వచ్చేసి $4056 ఉంది ప్రజెంట్. దేశీయ మార్కెట్లో వచ్చేసి సుమారుగా 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 1,43,000 దాకా ఉంది ప్రజెంట్. జనవరి రేటుతో పోల్చుకుంటే 25% తగ్గింది. జనవరి రేటుతో, ఈ ఏడాది జనవరి రేటుతో పోల్చుకుంటే 25% తగ్గింది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం ప్రస్తావించుకోవాలి. ఇవాళ మళ్ళీ వార్ వస్తుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా మొదలైంది. కారణం ఏంటంటే, అక్కడ హార్మూజ్ దగ్గర హార్మూజ్ జలసంధి ఉంది, అక్కడ యూకేకి సంబంధించినటువంటి నౌకని పేల్చేసింది ఇరాన్. ప్రతిగా అమెరికా ఇరాన్కి సంబంధించినటువంటి నౌకల మీద దాడి చేసింది. దీంతో మళ్ళీ యుద్ధం ఫ్లేరప్ అవుతుంది అని చెప్పి ఒక టాక్ వచ్చింది. ప్లస్ హార్మూజ్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంటే మళ్ళీ ఆయిల్ రేట్ పెరుగుతుందేమో ఒకవేళ హార్మూజ్ మూసేస్తే ఇరాన్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు యాక్చువల్గా 60 రోజుల పాటు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ 60 రోజుల పాటు అమెరికా కానీ ఇరాన్ కానీ చేసుకున్నటువంటి ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి. కానీ కట్టుబడి ఉండకపోతే మళ్ళీ వార్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటి, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ $70కి పడిపోయింది. ఒకప్పుడు హార్మూజ్ మూసేసినప్పుడు $110 కూడా వెళ్ళింది. ఇప్పుడు $70కి వచ్చింది. అంటే ఆయిల్ రేటు తగ్గింది. ఆయిల్ రేటు తగ్గింది కాబట్టి మనకి దిగుమతి భారం తగ్గుతుంది. మనకి ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయి. ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయి అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఎక్కువగా మనకి డాలర్ మీదే, అవి డాలర్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అలాగే రూపీ కూడా బలపడుతుంది. జనరల్గా రూపీ బలపడినప్పుడు బంగారం తగ్గుతుంది. ఇప్పుడు మన రూపీ 94 రూపాయల దాకా ఉంది. ఇప్పుడు 94.30 పైసలు
ఉంది. సో కానీ రూపీ వాల్యూ కనుక బలపడుతూ వస్తే బంగారం వాల్యూ తగ్గుతుంది. అదే బలహీనపడితే బంగారం వాల్యూ పెరుగుతుంది, వయసు వరుస ఉంటుంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఈ డాలర్ ఇండెక్స్ అయితే ఉంటుంది. ఈ డాలర్ ఇండెక్స్ మీద కూడా ఆధారపడింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలరు బలపడుతుంది. ప్రజెంట్ 97.4 దాకా ఉంది దాని రేటు. ఇది డాలర్ ఇండెక్స్ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్. సో కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంది. అది పెరిగే కొద్ది బంగారం రేటు తగ్గుతుంది, వైస్ వర్సా ఉంటుంది. డాలర్ రేటు పెరుగుతూ ఉంటే బంగారం రేటు తగ్గుతుంది, డాలర్ రేటు తగ్గుతుంటే బంగారం రేటు పెరుగుతుంది, వైస్ వర్సా ఉంటుంది. కారణం ఏంటంటే ఒకవేళ డాలర్ రేటు కనుక పెరుగుతూ ఉంటే డాలర్లోకి కన్వర్ట్ అయిపోతారు. అదే పెరగకపోతే బంగారం మీద సురక్షితమైన పెట్టుబడి కింద పరిగణిస్తారు బంగారాన్ని. అందుకే బంగారాన్ని వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి అంశం. ఇవాళ పెరగడానికి బహుశా కారణం రూపీ వాల్యూలో కానీ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్లో కానీ పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచదు ఇప్పట్లో అనేది ఒక బలంగా ఇండికేషన్ వెళ్ళిపోయింది. అదొక కారణం. రెండు, మళ్ళీ వార్ ఛాయలు కనిపించడం. ఈ రెండు కారణాలు స్వల్పంగా బంగారం రేటు ఇవాళ పెరగడానికి కారణం అని చెప్పి చెప్పచ్చు. ఇక ఆయా సంస్థలు ఈ ఇయర్ ఎండింగ్కి ఏమవుతుంది అని చెప్పి నేను అడిగితే బంగారం రేటు ఏమవుతుంది అని చెప్పి అడిగినప్పుడు అవి రకరకాలుగా స్పందించాయి. యాక్చువల్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉండేటువంటి ధరను బట్టే మనకి రేటు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను అడిగిన దానికి దాదాపు 4 సంస్థలు నాలుగు రకాలుగా సమాధానం చెప్పాయి. జేపీ మోర్గాన్ అనేది ఒకటి, జేపీ మార్గాన్ అనేటువంటిది ఒకటి. బంగారం ధరల మీద అంచనా వేస్తూ ఉంటుంది అది. జేపీ మార్గాన్ అనేది ఒకటి. ఇది ఏం చెప్తుందంటే అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది చివరి నాటికి $6,000 వెళ్ళిపోతుందని అంటున్నారు ఔన్స్ బంగారం. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది? సుమారుగా 4,054 రూపాయలు ఉంది. 4,054 ఉంది ప్రజెంట్. ఇది ఇప్పుడు తీసుకుంటే 4,054 రూపాయలు ఉంది. ఇది ఔన్స్ బంగారం. అంటే ఇవాళ 1,42,000 సుమారుగా ఉంది రేటు. దీంతో పోల్చుకుంటే 6,000కి పోయింది అనుకోండి. ఈ జేపీ మోర్గాన్ చెప్పిన దాని ప్రకారం 6,000కి పోయిందంటే ఆల్మోస్ట్ 2 lakhs రీచ్ అవుతుంది, 2 లక్షలకి రీచ్ అవుతుంది 10 గ్రాములు. ఈ జేపీ మోర్గాన్ చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది ఎండింగ్కి. ఇక మరొక సంస్థ ఏం చెప్తుంది? బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏం చెప్తుంది? బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్తుంది రాబోయే 12 నెలల్లో అని చెప్తుంది. అది కూడా $6,000 అవుతుంది అని చెబుతుంది బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఇక యూబిఎస్ ఏం చెప్తుంది? యూబిఎస్ అండ్ మోర్గాన్ స్టాన్లీ ఈ రెండు ఏం చెప్తుందంటే $5,200 ఉంటుంది అని చెప్పి చెబుతుంది మంత్ ఇయర్ ఎండింగ్కి. ఇక గోల్డ్మన్ స్కాచ్ ఏం చెప్తుందంటే గోల్డ్మన్ సాచ్ $4,900 అని చెప్తుంది. $4,900. సో కాబట్టి అంటే ఇక ఈ రెండేమో $6,000 అని చెప్తున్నాయి, ఈ రెండేమో 5,000ని కాసుకొని ఉండొచ్చు అని చెప్తున్నాయి. అంటే మన ఇండియన్ మార్కెట్ ప్రకారం 1,42,000 నుంచి 1,60,000 వరకు బంగారం రేటు ఉంటుందని చెప్పి చెబుతున్నాయి లాస్ట్లో. ఈ రెండు సుమారుగా ఇవి రెండు ఏం చెప్తున్నాయి? 2 లక్షల దాకా అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి మనం గోల్డ్మన్ సాచ్ అనేదాన్ని మనం తీసుకుందాం. ఎందుకంటే గోల్డ్మన్ సాచ్ చాలా సందర్భాల్లో కరెక్ట్గా చెప్పింది. జేపీ మార్గాను ఈ మధ్యకాలంలో ఫెయిల్ అయింది. దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులు కానీ, అంతర్జాతీయంగా ట్రంప్ వేస్తున్నటువంటి కొన్ని జిమ్మిక్స్ కానీ, ఇవన్నీ జేపీ మార్గానికి కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయి. సో కాబట్టి బంగారం విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఎప్పుడు ఉంటాయి అని అంటే డాలర్ పడిపోయినప్పుడు. డాలర్ పడిపోయే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంతర్జాతీయంగా ప్రత్యేకించి దేశాలు చైనా కానీ, ఇండియా కానీ, పోలాండ్ కానీ,
ఇవి ఏం చేస్తున్నాయంటే ఆ దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేపిస్తూ ఉన్నాయి. ఈవెన్ ఇండియా కూడా డాలర్లని వదిలించుకుంటున్నాయి. డాలర్ బదులుగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ రిజర్వ్స్లో మనకి డాలర్లు బంగారం ఈ రెండే. డాలర్ మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగలేదు అనేటువంటిది అంతర్జాతీయంగా వినిపిస్తుంది. జస్ట్ దాన్ని ఒక రహస్యంగా ఉంచుతున్నారు, మేడిపెట్టలాగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉంది అని చెప్పి. ఎందుకంటే అమెరికా ద్రవ్యోల్బణం కనుక పెరిగింది అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ద్రవ్యోల్బణం పెరిగేట్టున్న అవకాశాలు కనిపిస్తున్నాయి, కానీ దాన్ని దాచిపెడుతుంది అమెరికా అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే అప్పుడు ఏం చేస్తారు, వడ్డీ రేట్లు పెంచేస్తారు. వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఆటోమేటిక్గా బంగారం కొనుగోలు చేయడానికి వచ్చేస్తారు, బంగారాన్ని వదిలించుకుంటారు. అప్పుడు వడ్డీ రేట్లు పెరిగినప్పుడు డిపాజిట్లు డాలర్ల రూపంలో బ్యాంకులు వేసేస్తారు. సో బంగారాన్ని వదిలించుకుంటారు, అప్పుడు బంగారం రేటు తగ్గిపోతుంది. సో అందుకే ఇప్పుడు డాలర్లని అలాగే బంగారాన్ని రెండింటినీ ఇప్పుడు ఇండెక్స్ పెరుగుతుంది. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది, కానీ ఈ డాలర్ ఇండెక్స్ రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉంది అనేది ఒకటి వినపడుతుంది. ఒకవేళ తగ్గితే అప్పుడు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే డాలర్ కంటే కూడా బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి చైనా కానీ, భారత్ కానీ, పోలాండ్ కానీ ఇలాంటి దేశాలు పోటీ పడుతున్నాయి. ఆ కారణం చేత కూడా బంగారం రేటు పెరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే ఆయా దేశాలు సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం ఆపేస్తాయో అప్పుడు బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బంగారం రేట్ అయితే ఓ సమీప భవిష్యత్తులో నెలలోనో 2 నెలల్లోనో విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు అయితే లేవు, బట్ తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి చెబుతున్నారు. తగ్గినా పెరిగినా స్వల్పంగా పెరుగుదల ఉంటుంది తప్పితే భారీగా అయితే ఉండేటువంటి అవకాశం లేదు. కానీ 2026 ఎండింగ్ నాటికి మాత్రం అది కొంత పెరిగే అవకాశం ఉందని చెప్పి రెండు సంస్థలు చెబుతున్నాయి. అలాగే మరొక 2 సంస్థలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ మార్కెట్లో $4,000 ఔన్స్ ఉంది కదా, దానికంటే ఎక్కువ చెప్తున్నాయి, $5,000 దాకా ఉన్నాయని చెప్తున్నాయి. అంటే ఓవరాల్గా 2026 ఎండింగ్ మాత్రం బంగారం రేటు పెరిగే అవకాశం ఉందని చెప్పి సంస్థలు అన్నీ నేను అడిగిన 4 సంస్థలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుక్కోవడానికి ఇప్పుడు సరైనటువంటి సమయము అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు బంగారాన్ని కొనుగోలు చేస్తారా లేదా అనేది అది మీ ఇష్టం. కాకపోతే పెరగడం అనేది ఖాయం. ఎంత పెరుగుతుంది, స్వల్పంగా పెరుగుతుందా, భారీగా పెరుగుతుంది అని అంటే కొన్ని సంస్థలు భారీగా పెరుగుతాయి అంటున్నారు, కొన్ని సంస్థలు స్వల్పంగా పెరుగుతాయి అంటున్నారు. బట్ ఏదైనా సరే నరేంద్ర మోడీ గారు అయితే 1 సంవత్సరం పాటు బంగారం కొనద్దు అని చెప్పారు. ఆయన చెప్పారనంటే ఖచ్చితంగా మనందరికంటే కూడా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. భారతీయ మహిళల్ని ఆయన మోసం చెయ్యరు. భారతీయ మహిళలకి బంగారం కొనద్దు అని చెప్పారు అని అంటే బంగారం రేటు తగ్గడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్పి ఉంటారు. అలా కాకుండా బంగారం రేటు అమాంతం పెరిగిపోతే నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మేము కొనలేదు అందుకని మేము నష్టపోయామని చెప్పి భారతీయ మహిళలందరూ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంది ఆయన మీద. ఆ కారణం చేత ఆయన అంచనా లేకుండా మీరు బంగారం 1 సంవత్సరం పాటు కొనద్దు అని చెప్పి ఆయన చెప్పరు. ఆయన చెప్పారు కాబట్టి బంగారం తగ్గడానికే అవకాశం ఉంటుంది అనేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో మీరు ఇప్పుడు ఆ సంస్థలను నమ్ముతారా లేదంటే నరేంద్ర మోడీ గారిని నమ్ముతారా అనేది మీ ఇష్టం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి తప్పితే విపరీతంగా పెరగదు, విపరీతంగా తగ్గే అవకాశం లేదని చెప్పి అంటున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో అత్యవసరం అయితే తప్ప కొనుక్కోండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాయి సంస్థలు. సో ఇది బంగారానికి సంబంధించి యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఒక ఇండికేషన్ లాస్ట్లో, ఎందుకనంటే అమెరికా ఫెడ్ చైర్మన్గా వార్ష్ వచ్చారు. ఆయన వడ్డీ రేట్లు అయితే పెంచే అవకాశం ఉంది. సెప్టెంబర్ లోపల వడ్డీ రేట్లను కనీసం ఒకసారైనా పెంచే అవకాశం ఉంది. ఆ పెంచినప్పుడు బంగారం రేటు తగ్గిపోతుంది, అప్పుడు కొనుగోలు చేయొచ్చు మీరు. సో కాబట్టి అమెరికా ఫెడ్ ఎప్పుడు వడ్డీ రేట్లను పెంచుతుందా అని చెప్పి మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మరింత తగ్గే అవకాశం ఉంది బంగారం ధర, అప్పుడు కొనుగోలు చేస్తే చేయొచ్చు అని చెప్పి కొంతమంది చూపిస్తూ ఉన్నారు. బట్ అమెరికా వడ్డీ రేట్లు పెంచడం అయితే కన్ఫామ్ అని చెప్పి ఆర్థికవేత్తలు అంతర్జాతీయంగా ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది ఎప్పుడు పెంచుతారు అనేది మాత్రం ఇతిమిద్దంగా తెలియట్లేదు. కానీ యాక్చువల్గా నిన్న మొన్నట్లో ద్రవ్యోల్బణం కనుక కంట్రోల్ లేకపోతే పెంచుండే వాళ్ళు.
ఈ ద్రవ్యోల్బణం అనేది అమెరికాలో ఖచ్చితంగా కంట్రోల్ తప్పే అవకాశాలే ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. మరి అది ఎప్పుడు నవంబర్లో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి అమెరికా, ఈ లోపే కనుక ద్రవ్యోల్బణం కంట్రోల్ తప్పితే భారీగా బంగారం తగ్గే అవకాశం లేకపోలేదు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.